అమరావతిలో కృష్ణానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ మరో ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2025 ఏప్రిల్కు పూర్తి కావాల్సిన బ్రిడ్జ్ జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైందని, ఫలితంగా ప్రభుత్వంపై 450 కోట్ల అదనపు భారం పడిందని మండిపడ్డారు. బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 18 కిలోమీటర్లు నిర్మించే రహదారిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ రోడ్ యాక్చువల్గా 80 to 85% అయిపోయింది, ఇంక్లూడింగ్ ఈ 3.1 కిలోమీటర్ బ్రిడ్జ్. కాకపోతే ఈ ఏప్రిల్కి ఇది యాక్చువల్గా లాంచ్ చేయాల్సింది, ఏప్రిల్ 2025కి. అయితే ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే వాళ్ళు ఇంతకుముందు ఎవ్రీ 2 కిలోమీటర్స్కి వాళ్ళ నామ్స్ ప్రకారం అండర్ పాస్లు చేస్తారు. అది మన రాజధానికి అప్లికబుల్ కాదు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నగరాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి, ఎక్కువ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 1 కిలోమీటర్ కావాలని అడిగారు ఇప్పుడు బాబు గారు. కాబట్టి ఇవి యాక్చువల్గా 2019లోనే ప్లాన్ చేసినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాటన్నిటినీ క్యాన్సిల్ చేయటం వల్ల ఒకటి కాస్ట్ ఒక 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అయింది. అందులో స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ అందులో 300 కోట్లు మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి. రెండోది ఇవన్నీ కొత్తగా ఎవ్రీ 1 కిలోమీటర్లకి అండర్ పాస్లు వేయటం వల్ల ప్రాజెక్టు 1 to 1.5 years డిలే అవుతుంది. సో ఇవి నష్టాలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాలు. చాలా అద్భుతంగా ఉంది, అంటే నవయుగ వారిని అభినందించాలి, అదేవిధంగా నేషనల్ హైవే వారిని కూడా. చూస్తూ ఉంటే చక్కగా హై క్వాలిటీ 100 yearsకి వచ్చే విధంగా మంచి స్ట్రెంగ్త్ తోటి ఫుట్పాత్లను పెట్టుకుంటా, అంతా ప్రీఫ్యాబ్ తోటి తక్కువ టైంలో, అంటే ఇంత పెద్ద స్ట్రక్చర్ని యాక్చువల్గా 2 yearsలో కంప్లీట్ చేయటం అంటే చాలా బాగా చేసినట్టు. ఒక మామూలు సినిమా చూసేదానికి బాహుబలి చూసేదానికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ఆ విధంగా ఉంది. బాబు గారు ఉన్నప్పుడు అసలు ఎవరికైనా అన్యాయం జరిగే విధంగా ఆయన ఎందుకు చేస్తారు చెప్పండి, మీరు ఆలోచించాలి. ఎవడన్నా ఈ ప్రాంతంలో ఏదన్నా అల్లరి చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వరల్డ్ బ్యాంక్కి అందరికీ ఇవన్నీ ముందుకు వెళ్లకుండా జరగటానికి చేసే అయితే తప్పించి నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం, ప్రేమ ఉండి ఈ క్యాపిటల్ మనకు ఉండాలనుకునే ఏ వ్యక్తి కూడా అలాంటి పనులు చేయరు. ఏదన్నా ఉంటే వారి సమస్యలు ఉండటానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రతి శని ఆదివారం నేనున్నా, నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏముంటాయి ఇందులో తీర్చలేని సమస్యలు? 33,000 ఎకరాలు కలిపినప్పుడు చిన్న చిన్న సమస్యలు తీర్చలేని నాయకులా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఏమున్నా కూడా మా దగ్గరికి రండి. థ్యాంక్ యూ.